ఫ్రెంచ్ లాంగ్వేజ్ క్లాసెస్ అయితే ఉన్నాయి మాకు, కొత్తగా స్టార్ట్ అయినాయి. సో ప్రొఫెసర్స్ కూడా వెరైటీగా ఉన్నారు. సో మీరు చూడండి. సో ఈమె ఇంకో ప్రొఫెసర్ అన్నమాట. సో ఇద్దరైతే ఫ్రెంచ్ ప్రొఫెసర్స్ ఉన్నారు. ఈ వీడియోలో చాలా విచిత్రాలు ఉంటాయి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చూడండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మళ్ళీ కొత్త బ్లాగ్ అయితే స్టార్ట్ చేశా. సో మొత్తం కొత్త షర్టు, కొత్త క్యాప్ అదిరిపోయింది కదా. సో ఇవాళ వచ్చేసి నేను మా క్లాస్లోనే ఉన్నా. సో మీకు చూపిస్తా. నేను ఒక్కడనే ఉన్నా, ఎవరు రాలేదు. సో నేను నా క్లాస్ని చూడండి, వెనకాల షాపింగ్ మాల్స్ చూడండి, ల్యాప్టాప్. సో ల్యాప్టాప్లో మీకు మార్నింగ్ నుంచి 5 o'clock వరకు క్లాసెస్ అయితే ఉన్నాయి కంటిన్యూస్గా, 8:30 నుంచి. సో ఇవాళ స్పెషల్ ఏంటది అన్నది చూద్దాము. నాకు కూడా ఐడియా లేదు. ఇన్నాళ్ళకి మాస్క్ తీసానని చూస్తున్నారా? కోవిడ్ లేదు కదా. సో కొంచెం చలిగా కూడా ఉంది ఇక్కడ. ఆల్రెడీ సమ్మర్ సీజన్ ఇప్పుడు. సో ఈ మూడ్లో, ఈ పీస్ఫుల్ వెదర్లో ఒక పాట పాడాలనిపిస్తుంది. సో పాడుతున్నా, ఏమనుకోవద్దు. అంతా నీ మాయలోనే, రోజో నీ నామస్మరణే, ప్రేమ ఈ వింతలన్నీ నీ వల్లనే. సో నిన్న మేడే హాలిడే ఉండేది. సో ఈ మేడే తర్వాత మా క్లాస్ జరిగింది అన్నమాట. సో మాకు ఆల్రెడీ క్వశ్చన్ అయితే ఇచ్చేసింది మేడం, బోర్డు మీద ఉంది. సో మా ఫ్రెండ్ అయితే రాస్తున్నాడు. సో హిస్టరీ ఆఫ్ ద మేడే అని ఉంది, మీరు చూడండి. సో మేడం అయితే ఇట్లా రోజు సెమినార్స్ ఇస్తూ ఉంటారు. సో క్వశ్చన్స్ ఇస్తుంది. సో మీరు మేడంని చూడండి. సో చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. సో అందరినీ గ్రూప్స్గా విడగొట్టేసి సో క్వశ్చన్స్లో అయితే ఇచ్చింది. సో వాటికి ఆన్సర్స్ అయితే పంపించి మెయిల్ చేయమంది. సో మా ఫ్రెండ్ అయితే తిక్కమక్క పడుతున్నాడు. సో అందరిని అడుగుతున్నాడు. సో నేను చెప్పాను ఆల్రెడీ, నేనైతే ఆన్సర్ నీకు పంపించానని. సో మా ఫ్రెండ్స్, సో మిగతా వాళ్ళందరూ కూడా రాస్తున్నారు. సో చాలా తక్కువ మంది అయితే వచ్చారు ఇవాళ క్లాస్కి. సో ఇలా గ్రూప్స్గా విడిపోయాము. సో బ్రేక్ అయితే ఇచ్చారు కొద్దిసేపు తర్వాత. సో ఇక్కడ బుక్స్ అయితే చూస్తున్నాను మా ఫ్రెండ్స్వి. సో వీళ్ళు మలయాళీ అమ్మాయిలు అన్నమాట. వీళ్ళ బుక్స్ కూడా వెరైటీగా ఉన్నాయి చూడండి. సో జస్ట్ మీకు చూపిస్తున్నాను. సో బోర్ కొడుతుందని క్లాస్లో అలా బుక్స్ తిరిగేస్తున్నాను. సో ఇవాళ అంతా యోయో గెటప్లో ఉన్నాను. సో నీట్గా నోట్స్ అయితే రాశారు మలయాళీ స్టూడెంట్స్. సో అలా బ్రేక్లో బయటకైతే వచ్చేసాను మళ్ళీ. సో మీరు అందరు చూడండి, మిగతా క్లాస్మేట్స్, మా ఫ్రెండ్స్ని. ఇదిగోండి మా ఫ్రెండ్ ఉన్నాడు. స్టార్టింగ్ వీడియోలో మీకు చూపించాను మా ఫ్రెండ్ని. సో వీళ్ళకైతే సెమినార్ అయితే జరుగుతుంది. సో ఇప్పుడు వీళ్ళు సెమినార్ చెప్తున్నారు, వేరే క్లాస్ మాట, హాస్పిటాలిటీ కోర్సు. సో హాయ్ చెప్తున్నారు. సో మిగతా క్లాస్లో ఉన్న ఫ్రెండ్స్ కూడా నాకు తెలుసు ఎవరైతే ఉన్నారో, మోస్ట్లీ అందరూ మా క్యాంపస్లో. సో ఇది మా రూము. సో ఇలా వచ్చేసాను. సో ప్రొఫెసర్కి ఏదో చెప్తుంది. సో అలా మళ్ళీ బయటకైతే వచ్చాను. సో మీకు బ్రేక్లో బయటకు వచ్చాను. సో ఇదిగోండి మా ఫ్రెండ్స్ ఉన్నారు, రిషి, సందీప్ అని. సో వీళ్ళు హాస్పిటాలిటీ కోర్స్ మాట. వీళ్ళకి ఇప్పుడు ప్రజెంటేషన్ జరుగుతుంది, అందుకే ఫార్మల్లో వచ్చారు. సో మీరు మా క్లాస్లో చూస్తే అంతే ఇన్ఫార్మల్లో ఉన్నారు. సో ఇదిగోండి మా ఫ్రెండ్స్ ఉన్నారు. సో ఇప్పుడైతే వచ్చాను ప్రొఫెసర్ దగ్గరికి. సో హెచ్ఆర్ ప్రొఫెసర్ మాట. ఇప్పుడు హెచ్ఆర్ క్లాస్ జరుగుతుంది ఈరోజు. చెప్పాను కదా మా హెచ్ఆర్ సార్ చాలా మంచోడని. సో అప్పటి నుంచి ఇప్పుడు వరకు చెప్తూనే ఉన్నారు కంటిన్యూస్గా. మా ఫ్రెండ్స్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు, మీరు ఆ క్లాస్లో చూడండి. ఎంతసేపు చెప్తున్నారు. చాలా కష్టంగా ఉంటుంది ఎడ్యుకేషన్ ఇక్కడ, అంత ఈజీ కాదు. ఏం చెప్పమంటారు, ప్రొఫెసర్స్ అందరూ ఇగో మనం డిస్టర్బ్ చేస్తున్నాడు అక్కడ ప్రొఫెసర్ చేయడమే మన పని. సో అలా కామెడీ చేశాడు మా ఫ్రెండ్. సో ఇతను మా పాత ప్రొఫెసర్ జీన్ క్రిస్టోని కలిశాడు, కొత్త ప్రొఫెసర్ని. సో వీళ్ళంతా మా ఫ్రెండ్స్. సో మొత్తానికి క్లాస్ అయితే చివరికి వచ్చేసింది. సో అందరు బోర్ కొట్టేసి ఉన్నారు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు. మా తెలుగు బ్యాచ్ అంతా ఇలా ఉన్నారు చూడండి. సో ఇప్పుడైతే మాకు ఫ్రెంచ్ క్లాస్ ఉంది, సాయంత్రం అయిపోయింది. సో వీళ్ళందరూ కొత్త ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు ఫ్రెంచ్ క్లాస్లో. సో
సో మేడం విచిత్రంగా ఉందని చెప్పాను కదా, చూడండి. Ils sont Where is that? indiens. What is we are? Nous sommes. Nous sommes. We are. సో అసలు ఏం చెప్పిందో అర్థం కాలేదు ఫ్రెంచ్ క్లాసు. సో మొత్తం ఫ్రెంచ్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఇది బేసిక్ ఫ్రెంచ్ లెవెల్ కోర్స్ మాట, A1 కోర్సు. మా కాలేజ్ వాళ్ళు ఎగ్జామ్ అయితే పెట్టారు. సో ఎగ్జామ్ పెట్టి సో అప్పుడైతే ఈ కోర్సుని కండక్ట్ చేశారు. సో ఇలా పేపర్లో రాసుకుంటున్నాను, బుక్ అయితే తేలేదు. నా పక్కన తెలుగు అమ్మాయి అయితే కూర్చుంది. సో అమ్మాయిని అయితే అడిగి ఇట్లా రాశానమాట. సో అలా ఫ్రెంచ్ క్లాస్ అయితే జరుగుతుంది. సో మీరు నన్ను చూడండి. సో బ్రేక్ అయితే ఇచ్చారు ఫ్రెంచ్ క్లాస్లో. మార్నింగ్ 8 నుంచి రాత్రి 8:30 వరకు ఉండడం అనేది అది చాలా కష్టమనే చెప్పాలి, సాహసమే అని చెప్పాలి. ఎందుకంటే సహనం ఉండాలి, ఓర్పు ఉండాలి. ఇవన్నీ ఉండాలంటే దేవుడు ఒక ఆశీస్సులు కూడా ఉండాలి. సో ఇది నెక్స్ట్ వేరే ఫ్రెంచ్ క్లాస్ మాట. సో ఇది ఇంకో రోజు. ఇప్పుడు వచ్చిన ప్రొఫెసర్ కూడా చాలా వెరైటీగా ఉంది. సో ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తుందో చూడండి. D'accord? I don't want the dog, I want a dog. D'accord? I want a dog. Je veux une maison. A house. D'accord? Je veux des frites. French fry. D'accord? When it's definite, it's this one. D'accord? Donc je veux par exemple un chien, une maison, a house, et des frites. సో అందరూ వెరైటీగానే ఉన్నారు ప్రొఫెసర్స్, కానీ ఈ ప్రొఫెసర్ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కొంచెం అర్థమైంది. సో అందరు కొత్త ఫ్రెండ్స్ కూడా పరిచయం అయ్యారు. సో ఇలా మెటీరియల్ అయితే ఇచ్చింది. సో మీరు చూడండి, మెటీరియల్ ఇచ్చి రాయమంటుంది. మొత్తంకైతే సాగు కొట్టేసింది లెక్చర్, కానీ బాగానే ఎక్స్ప్లెయిన్ చేసింది మెటీరియల్స్ తెచ్చి. సో ఇట్లా ఫ్రెంచ్ క్లాస్ మోడల్స్ అయితే ఇట్లా ఉన్నాయి. సో ఇలా శాంపుల్స్ మీరు చూడండి. సో మా ఫ్రెండ్స్ అందరూ వెనకాల ఉన్నారు. కొత్త ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు, నేపాల్ ఫ్రెండ్స్, లెబనీస్ ఫ్రెండ్స్. సో ఇలా మెటీరియల్స్ అయితే ఇచ్చింది. సో ఇలా రాయమంది. సో ఇక్కడి నుంచి మీరు చూడండి ఫ్రెంచ్ క్లాసెస్ ఎలా ఉంటాయి అన్నది శాంపుల్గా చూపిస్తున్నాను. మాకైతే ఫ్రెంచ్ క్లాసెస్ ఈవినింగ్ 5:30 to 8:30, 3 అవర్స్ ఉంది క్లాసు. సో ఈ 3 అవర్స్లో ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు. మీరు ఫ్రెంచ్ నేర్చుకోవాలంటే ఇంకా మీరు బయట నేర్చుకోవచ్చు, లేదా కాలేజ్లో నేర్చుకున్నా పర్వాలేదంటే మీకు ఏదన్నా ఓకే. సో అంతా మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడైతే ఫ్రెంచ్ క్లాసెస్ చూడండి. Donc pour l'âge, bon, allez on y va. Page 9. Vocabulaire. Activité 4. సో అట్లా యాక్టివిటీస్ అయితే ఇస్తుంది మాట. మొత్తం ఆడియో క్లిప్స్ ప్లే చేసి క్వశ్చన్స్ అడుగుతుంది. సో మొత్తం ఇంటరాక్ట్ చేపిస్తుంది. అందరు స్టూడెంట్స్తో ఫామ్స్ ఫిలప్ చేపిస్తుంది, గ్రూప్స్గా ఫామ్ చేపించి. సో ఈ ప్రొఫెసర్ చాలా బెటర్. సో మా వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోస్తో ప్రతిరోజు మీ ముందు ఉంటాను. బాయ్ బాయ్.